This conference will now be recorded. Hey, guys, you need to drive the session today as we already discussed what we are going to do about each and every service, right? In each and every component. So, first, list out the all services. Sorry, list out all the process here. Next, arrange the data of the processes in a list. hyphen list చూడు format hyphen list hyphen fl అలా మీరు ఎప్పుడైనా సరే ఫార్మాటింగ్ చేయమన్నప్పుడు యూఆర్ సపోజ్ టు యూజ్ ద పైప్ సింబల్. సో పైప్ సింబల్ తర్వాత మీరు ఒక పారామీటర్ ఇవ్వలేరు, మీరు ఇవ్వాల్సింది ఒక కమాండ్ లెటే. ఐ మీన్ the thing you did is right one, but I'm explaining the same, that's it. Mahesh, don't execute. ఎప్పుడైనా సరే మీరు ఒక ప్రాసెస్తో కానీ ఒక సర్వీస్తో కానీ వర్క్ చేసేటప్పుడు దాన్ని స్టాప్ చేయాలి అంటే అసలు ఆ సర్వీస్ దేనికి, ఆ ప్రాసెస్ దేనికి, దానికి ఉన్న డిపెండెన్సీస్ ఏంటి, దానికి స్టాప్ చేయాలంటే కావాల్సిన పర్మిషన్స్ ఏంటి, లేకపోతే ఆ ప్రాసెస్ ఏ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వాడతాము అనేది తెలుసుకున్నాకనే మీరు స్టాప్ కానీ స్టార్ట్ కానీ చేయాలి. లేదు అంటే this execution of the commandlet can lead to the system crash. First of all, సిస్టమ్ క్రాష్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలా క్లియర్ అబౌట్ దిస్ వన్. యా ఇప్పుడు డిపెండెన్సీ సర్వీసెస్ ఇట్లా పవర్ షెల్ నుండి చెక్ చేసుకోవచ్చా మళ్ళీ మనం మొన్న టాస్క్ సర్వీసెస్ మేనేజర్ అయితే మనం సర్వీసెస్ అయితే మనం చెక్ చేసుకున్నాం కదా, ఎలాగా సర్వీసెస్ లో గెట్ మెంబర్స్ తీసుకుని దాని డిపెండెంట్ ని ఒక పారామీటర్ ని అవుట్ కాల్ చేసి గుర్తుందా, డిపెండెన్స్ అని చెప్పి ఒక అదే వచ్చింది. ఇక గుర్తులేనట్టుంది, ఒక్కసారి చెప్పరా మళ్ళీ. మీరు గెట్ సర్వీసెస్ యొక్క మెంబర్ ఫంక్షన్స్ కాల్ చేసుకుని తర్వాత దానికి మెంబర్స్ అప్లై చేస్తే మీకు ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఆ ఆబ్జెక్ట్స్ లో మీకు డిపెండెన్సీస్ వస్తాయి. నేను చూపిస్తాను తర్వాత మళ్ళీ, లేదా ఒకసారి వీడియో చూడండి, రేపు ఇవాళ వీడియో చూడండి, రేపు చూపిస్తాను ఒకవేళ ఇంకేస్ దొరకపోతే. ఓకే ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఐ మీన్ అంటే నేను మొన్న సర్వీసెస్ కి ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పానో ఆ కాన్సెప్ట్ నేను ఇక్కడ రిపీట్ చేయట్లేదు. ద సేమ్ కాన్సెప్ట్స్ అప్లైడ్ ఫర్ గెట్ ప్రాసెస్ యాజ్ వెల్. ఓకే అంటే ఒక స్పెసిఫిక్ సర్వీస్ ని బేస్ అవుట్ చేసి ఫిల్టర్ చేయడం. అయితే ఇప్పుడు పైన డిడబ్ల్యూఎం సర్వీస్ అని ఒకటి తీసుకున్నాడు, రైట్, ప్రాసెస్ తీసుకున్నాడు, రైట్. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో నాకు కేవలం హ్యాండిల్స్ వద్దు, నాకు కేవలం ఐడి, సిపియు, ప్రాసెస్ నేమ్ కావాలి, అయితే ఐడి ప్రాసెస్ నేమ్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఎలా డిస్ప్లే చేస్తారు, ఫిల్టర్ తీసుకు సెలెక్ట్ ఆబ్జెక్ట్ పెట్టి టైప్ చేస్తాం, అందులో ఏం ఓకే కంటిన్యూ.
మనం ఓన్లీ పైన డీడబ్ల్యూ మాట్లాడాం కదా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇది ద వే ఆఫ్ గెటింగ్ ద డేటా ఇస్ ఫైన్, బట్ the way of getting the data, that is fine, but పవర్ షెల్ లో మీరు ఎప్పుడన్నా ఒక ఆబ్జెక్టివ్ గురించి వర్క్ చేసేటప్పుడు యూఆర్ నాట్, యూ షుడ్ నాట్ యూజ్ ద బేసిక్ వే, యూ షుడ్ యూజ్ ద స్టాండర్డ్ వే. ఎందుకు స్క్రిప్టింగ్ అనేది స్టాండర్డ్ వేలోనే రాయాలి అంటే, మీరు ఒకసారి స్క్రిప్ట్ రాసేసిన తర్వాత దానికి మీరు అలియాసెస్ వాడో కస్టమైజేషన్స్ వాడో రాశారనుకోండి, కొత్తగా వచ్చిన వాడికి ఆ స్క్రిప్ట్ ఇచ్చి అర్థం చేసుకోమన్నా, లేకపోతే ఆ స్క్రిప్ట్ ఇచ్చి పని చేయమన్నా వాడికి అది తెలియదు. మీకు తెలిసిన రాసే వాళ్ళకి తెలిసినంతగా ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళకి పూర్తిగా తెలియదు, రైట్? సో ఆ స్క్రిప్ట్ ని వాడి ఆటోమేషన్, స్క్రిప్ట్ ఎందుకు రాస్తాము? ఒక యాక్టివిటీని ఆటోమేట్ చేయడానికి రాస్తాం, అవునా అవునా కాదా? ఒక స్క్రిప్ట్ ఎందుకు రాస్తాం? ఏ Yes. యాక్టివిటీ అయితే మీ అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీస్ లో రోజు చేయాల్సి వస్తుందో ఆ రోజు చేయడానికి పట్టే టైం ని తగ్గించడానికి మనం స్క్రిప్టింగ్ అనేది వాడతాం. Basically to minimize the load, or to minimize the dependency, or to get benefit out of the time that is getting allocated for the same task in everyday responsibilities, right? దానికి మనం స్క్రిప్ట్ రాస్తాం. సో మీరు పవర్ షెల్ లో స్క్రిప్టింగ్ రాసేటప్పుడు you should use the standard way of writing. I mean, I will let you know what exactly are the standard way of writing that I am aware, and what exactly that industry also requires, which also I am aware. Okay, so ఎప్పుడన్నా సరే yeah, now pass on the, I mean, whenever you're dealing with the commandlet, you're supposed to pass the values to the parameters, not directly. The discussion why it is coming now here is because in the select object, Mahesh directly passed the ID and process name, but should not process like that. You should not pass like that. You have to pass the parameter accordingly. Just go to the click on the up arrow, please. No. Once again. Yeah. Remove the ID and process name here, please. Now, no. Give the parameter, please. Whenever I said parameter, you're supposed to pass hyphen. Now, click property. Yeah. Okay. Now give the details like ID and process. Okay. మీకు ఇందాక సినారియోలో, I mean, the scenario that you executed in before this one also got the same output, now also got the same output, but this is the standard way of writing the commandlet. Okay, just click on up arrow. Now remove the hyphen name parameter for get process. Give the name directly DWM. Okay, now remove the property for select object. Yeah, select object ID process. అంటే మీరు ఆ విధంగా చేసిన అవుట్పుట్ వస్తుంది, ఈ విధంగా చేసిన అవుట్పుట్ వస్తుంది, బట్ ద స్టాండర్డ్ వే ఆఫ్ రైటింగ్ ఈజ్ సెకండ్. మనం డీల్ చేసే పర్టికులర్ ఆబ్జెక్ట్ అది ప్రాపర్టీ అవుతుందా, మెథడ్ అవుతుందా, ఫంక్షన్ అవుతుందా, లేకపోతే అసోసియేటెడ్ ఫంక్షన్ అవుతుందా, అసోసియేటెడ్ మెంబర్ అవుతుందా అనేది మీకు తెలియాలి. బట్ ద స్టాండర్డ్ వే ఆఫ్ రైటింగ్ PowerShell script is by passing on the parameters and providing the respective values to the parameters for a commandlet. That will be the nicest way to deal with PowerShell scripting part.
నేను మీకు అందుకు ఇక్కడ ఎక్స్ట్రా 2 టైప్స్ కూడా చూపించాను. అంటే గెట్ ప్రాసెస్ కి నేమ్ అనే పారామీటర్ పాస్ చేయకుండా సెలెక్ట్ ఆబ్జెక్ట్ కి గెట్ ప్రాసెస్ కి ఏవైతే పారామీటర్స్ పాస్ చేయాలో ఆ పారామీటర్స్ పాస్ చేయకుండా మీకు అవుట్పుట్ వస్తుంది. బట్ దట్స్ నాట్ ద రికమెండెడ్ వే. ఓకే, సో ఎందుకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఎందుకు ఇక్కడ పారామీటర్స్ పాస్ చేయకపోయినా కూడా మీకు అవుట్పుట్ వస్తుంది. సో ఈ కేసులో మీకు పారామీటర్స్ పాస్ చేయకపోయినా కూడా అవుట్పుట్ వచ్చింది కాబట్టి ప్రతి కేసులో కూడా మీరు పారామీటర్స్ పాస్ చేయకపోయినా కూడా అవుట్పుట్ వస్తుంది అంటే దట్స్ రాంగ్. టు గెట్ దట్ క్లారిటీ, టు గెట్ దట్ డీప్ అండర్స్టాండింగ్, you should know the different types of parameters. Those are switch parameter, mandatory parameter, named parameter, default parameter, optional parameter, boolean parameters. Okay, any questions guys? నో మనీ. ఓకే, తర్వాత ఇప్పుడు మీకు గెట్ ప్రాసెస్ లో సిస్టమ్ లో ఉన్న టు లిస్ట్ అవుట్ ఆల్ ద ప్రాసెస్ ఇన్ ద సిస్టమ్, you know that how to execute like get process, right? And to list out a specific process also, you know now. And to display the specific properties of a specific process also, you know, right? అసలు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్ యొక్క అవుట్పుట్ ని ఒక వేరియబుల్ లో ఎలా హోల్డ్ చేస్తారు. దానికన్నా ముందు ఒక వేరియబుల్ డిక్లరేషన్ in PowerShell always like Mahesh, can you expand the white color screen please, editor? Now here dollar process name, okay, yeah, no, don't give any assignments, don't assign any values. Yes, now dollar process name is equal to, next line, dollar process name is equal to get process hyphen name DWM. Okay, execute the first line only. Place the cursor on the first line and you don't need to act like that. Yeah, just place the cursor on the first line and click on the F8. Don't execute the second one. Okay, సో ఇక్కడ వేరియబుల్స్ గురించి డిస్కషన్ ఏంటంటే పైన డాలర్ ప్రాసెస్ నేమ్ అంటే ఏంటంటే వేరియబుల్ ని డిక్లేర్ చేసామంట. ఒక వేరియబుల్ ని డిక్లరేషన్ చేసాం అంటే ఆ వేరియబుల్ కి ఎటువంటి వాల్యూస్ అసైన్ చేయలేదు, జస్ట్ ఈ వేరియబుల్ క్రియేట్ చేయమని చెప్తున్నాం అంతే. అలా క్లియర్? నేను చెప్తాను అంటే ఇక్కడ వేరియబుల్స్ గురించి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. వేరియబుల్ డిక్లరేషన్ is one concept, వేరియబుల్ డిఫైనింగ్ is one concept. డిక్లరేషన్ అంటే వేరియబుల్ ని క్రియేట్ చేయడం మాత్రమే, వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేయడాన్ని వేరియబుల్ డిఫైనింగ్ అంటారు. సో సెకండ్ కాన్సెప్ట్ is వేరియబుల్ డిఫైనింగ్. If you don't assign any value to the variable and create a variable, that is called the declaration of the variable. If you create a variable and if you assign a value to the variable, that is called defining the variable. Okay, so ఇప్పుడు డాలర్ ప్రాసెస్ నేమ్ అని ప్రింట్ చేయి డైరెక్ట్ గా కన్సోల్ లో, జస్ట్ కన్సోల్ లో డాలర్ ప్రాసెస్ అదంతా అవసరం లేదు, డాలర్ వేరియబుల్ ప్రింట్ చేయి అంతే. డాలర్ ప్రాసెస్ నేమ్
టైప్ చేయి. ఓకే, ఇక్కడ డాలర్ ప్రాసెస్ నేమ్ అనేది మీరు వేరియబుల్ డిక్లేర్ చేశారు కానీ అవుట్పుట్ రావట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని అడిగే ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే పవర్ షెల్లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ ని డిఫైన్ చేయకపోతే ఆ వేరియబుల్ కి బై డిఫాల్ట్ గా వాల్యూస్ ఏమన్నా అసైన్ అవుతాయా అని అడుగుతాం. ఓకే, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ లో వన్ ఆఫ్ ది క్వశ్చన్, ఐ మీన్ నాట్ ఓన్లీ ఇంటర్వ్యూ, యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ 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 మైన్యూట్ బేసిక్స్. దట్ whenever you are creating a variable, what will be the default value that is gets associated with the variable when you don't declare the same, so when you don't define the same, or when you don't assign any value to the variable. All of you clear about declaration and defining a variable, please? ఓకే, సో ఇప్పుడు మొన్న మనం అనుకున్నాం కదా, లైక్ ఇప్పుడు సెలెక్ట్ ఆబ్జెక్ట్ తో ఒక పర్టికులర్ ప్రాసెస్ తీసుకుని ఆ ప్రాసెస్ యొక్క ఐడి అండ్ ప్రాసెస్ నేమ్ అని ప్రింట్ చేసాం కదా. మహేష్, ఎగ్జిక్యూట్ ద సెకండ్ లైన్ ప్లీజ్. జస్ట్ ప్లేస్ ద కర్సర్ దేర్ అండ్ క్లిక్ ఆన్ F8. Now execute the process name please. Execute the process name variable please. Okay, yeah, now execute the process name dot get type. How to get the data type of a variable ante you need to get the information like this. Close the braces please. By default you won't get, but you need to close the braces. Yeah, execute this. So this is the type of the variable. The type of the variable is system dot component model dot component. So these variables are object variables. సో పవర్ షెల్ లో మీకు బేసికల్ గా ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్, ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్. అయితే యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ లో యూ కెన్ డిఫైన్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ as well, బట్ ఆబ్జెక్ట్ ఈస్ ద టైప్ ఆఫ్ ది వేరియబుల్. But when you are dealing with the variables in PowerShell, the different data types of the variables also there, like integer variable, string variable, boolean variable, character variable. Okay. So basically, how to find the data type of a variable means you're supposed to execute like this. My ఇప్పుడు ఏం చేస్తా అంటే డాలర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డాలర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 అని నెక్స్ట్ లైన్ లో పైన ఎడిటర్. యా, ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేసి డాలర్ వాల్యూ ప్రింట్ చేయి. చికెన్ F8. నో డాలర్ వాల్యూ 10 ప్రింట్ అవుద్ది. నో డాలర్ వాల్యూ డాట్ గెట్ టైప్.
what's the value of the type? I mean, what's the type of the value? int32. పైన ఉన్నదేమో ప్రాసెస్, కానీ దాని బేస్ టైప్ వచ్చేసి సిస్టమ్ డాట్ కాంపోనెంట్ మోడల్ డాట్ కాంపోనెంట్. ఇక్కడ సిస్టమ్ డాట్ వాల్యూ టైప్ అనేది బేస్ టైప్. మీరు ఇచ్చే వేరియబుల్ యొక్క వాల్యూ డేటా టైప్ ఏంటి? int32. ఓకే, నెక్స్ట్ $name ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చుకో, పవర్షల్ తీసుకుని దాని ప్రింట్ చేయి. దాని డేటా టైప్ ఏంటో ఫిల్టర్ చేయి. Answer the same. Now print the value. Try to print the value. Because the variable execution was not completed successfully, that's why the variable is not able to print anything. మనం మిడిల్ లో క్యాన్సిల్ చేసాం కాబట్టి అవుట్పుట్ ఏం రావట్లేదు. $name ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో పిఎస్ఎం అనేది. Hope you are able to find out the hope you are able to, now you know that how to find the data type a variable, data type of a variable, right? Yes, money. Yeah. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏంటంటే మనం ఇప్పుడు దాకా ఏం చేసాము, అన్ని ప్రాసెస్ని అన్ని సర్వీస్ని లిస్ట్ అవుట్ చేసాము. అలాగే ఉన్న ఒక పర్టికులర్ ప్రాసెస్ ని లిస్ట్ అవుట్ చేసాము. అలాగే ఒక పర్టికులర్ ప్రాసెస్ ని సెలెక్ట్ చేసుకుని దానిలో వచ్చే డేటాని ఒక లిస్ట్ ఫార్మాట్ లో డిస్ప్లే చేసాము. అలాగే ఇప్పుడు దాకా వచ్చిన డేటా ఒక పర్టికులర్ ప్రాసెస్ ని తీసుకుని దానికి ఒక 5 లేదా 6 ఆబ్జెక్టులు లేదా 5 లేదా 6 ఇంటర్నల్ ప్రాపర్టీలు డిస్ప్లే అవుతుంటే దానిలోని సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పి మనం ఆ 2 ప్రాపర్టీస్ ని డిస్ప్లే చేసాం. ఇలా కాకుండా ఒక ప్రాసెస్ ఉందా లేదా అని ఎలా చెక్ చేస్తాం అంటే గెట్ ప్రాసెస్ అని చెప్పి ప్రాసెస్ నేమ్ ఇచ్చి సమ్ నేమ్ ఇస్తుంటే మీకు అవుట్పుట్ వస్తుంది, దట్స్ ఓకే. కానీ ఆ ప్రాసెస్ ఉంటేనే ఇది ప్రింట్ అవ్వు, ఆ ప్రాసెస్ లేకపోతే ప్రింట్ చేయకు, లేకపోతే ఆ ప్రాసెస్ ఉంటేనే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చెయ్యి, ఆ ప్రాసెస్ లేకపోతే ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చెయ్యొద్దు అని చెప్పడానికి ఎలా వాడతాం. దట్స్ వేర్ యూఆర్ గోయింగ్ టు డీల్ విత్ అబౌట్ if condition. Okay, make a clear screen please. Clear screen. Yeah, ఇప్పుడు ఏం చేస్తా అంటే పైకి నెక్స్ట్ ఎడిటర్ లో రాసుకో, నేను కండిషన్ చెప్తాను ఎలా. నెక్స్ట్ ఒక 2 మూడు గ్యాప్ తీసుకో అక్కడే. if parenthesis not curly braces, parenthesis
Yeah, open and close. Next line. Now curly braces open and close. Take a line break in the curly braces, please. Yeah. Okay. Now write the condition for if. This is the syntax of the if condition. If అనే వర్డ్ కీవర్డ్ తర్వాత కండిషన్, ఏ కండిషన్ సాటిస్ఫై అయితే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేది పెరెన్సిస్ లో కండిషన్ రాస్తాము, కర్లీ బ్రేసెస్ లో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏ కండిషన్ సక్సెస్ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి రాస్తాం. ఓకే, ఇప్పుడు ఇఫ్ లో గెట్ ప్రాసెస్, ఇఫ్ యొక్క కండిషన్ ఉంది కదా దానిలో గెట్ ప్రాసెస్ స్పేస్ hyphen నేమ్ పారామీటర్, అక్కడ DWM తీసుకో. ఓకే, నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ లో రైట్ హోస్ట్ కోడ్స్ లో ప్రాసెస్ ఇస్ అవైలబుల్, ప్రాసెస్ డబుల్ కోట్స్ లో ప్రాసెస్ ఇస్ అవైలబుల్ అని రాసు. ఓన్లీ 4 lines ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి, 4 lines ఆఫ్ కోడ్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయి. సో ఆ ప్రాసెస్ ఉంది కాబట్టి నీకు ప్రాసెస్ ఈజ్ అవైలబుల్ అని వచ్చింది, రైట్? కింద మీరు రాసింది ఒకసారి ప్రాసెస్ ఈజ్ అవైలబుల్ అని, కానీ రిజల్ట్ వచ్చింది ఆ ప్రాసెస్ ఉంది కాబట్టి ప్రాసెస్ ఈజ్ అవైలబుల్ అని ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే లైన్ నెంబర్ 8 లో ఇఫ్ కండిషన్ కి DWM తర్వాత ఏదైనా లెటర్ యాడ్ చేయి, అప్పుడు ఆ ప్రాసెస్ ఉండదు కదా. అంటే ప్రాసెస్ లేనప్పుడు ఎలా వస్తుంది, ప్రాసెస్ ఉంటే ఎలా వస్తుందో మీకు తెలియాలి కాబట్టి ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నా. అలా క్లియర్ now? When process is available, you getting a output like process is available. When the process is not available in the processes list, then you getting that it is not able to find a process. All of it clear? Yes. Yes, Mani. Okay. సో దీన్ని ఇంకోలా అచీవ్ చేయొచ్చు సేమ్ కండిషన్. అది నేను మీకు ఫ్యూచర్ లో చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇఫ్ కండిషన్ ఎలా వాడాలని చెప్పి చూపించాను. ఓకే, సో ఎప్పుడు కూడా మీరు రాసే స్క్రిప్టింగ్ అనేది ఈ విధంగా ఉండకూడదు. అంటే సిస్టమ్ జనరేటెడ్ ఎర్రర్ అనేది రావద్దు. దాన్నే మనం ఏమంటామంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఆర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటాం. ఓకే, నౌ యాడ్ ఎల్స్ కండిషన్ దేర్ ప్లీజ్. నెక్స్ట్ లైన్ లో యాడ్ ఎల్స్ అని పెట్టి కండిషన్ రాసుకో. ఎల్స్ కి ఓపెన్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ రైట్ డౌన్ లైక్ రైట్ హోస్ట్ ప్రాసెస్ ఈజ్ నాట్ అవైలబుల్. No, you don't need to pass any condition for else. You just need to write the block of statements for else condition. Now execute the entire block of code from line number 8 to line number 50. You should not give equal to for right host.
ఇంకా అది వస్తుంది. దీన్నే ఎప్పుడైతే మీరు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేశారో అప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ రాకుండా ఉండడానికి మీరు కోడ్ ని ప్రిపేర్ చేయాలి. ఆ కోడ్ ని అలా ప్రిపేర్ చేయడాన్ని హ్యాండ్లింగ్ ద ఎర్రర్స్ అండ్ హ్యాండ్లింగ్ ద ఎక్సెప్షన్స్ ఇన్ పవర్షెల్ అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. All of it clear? When you need to know and why you need to know the concept called exception handling and error handling. All of it clear, guys? Now clear screen, please. Okay, now it's for your turn. మీరు ఇందాక ఏం చేశారు, ఒక పర్టికులర్ ప్రాసెస్ తెలుసుకోవడానికి, ఒక పర్టికులర్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి గెట్ ప్రాసెస్ కి నేమ్ అనే పారామీటర్ పాస్ చేసి ఆ నేమ్ కి ప్రాసెస్ నేమ్ పాస్ చేశారు. అలా కాకుండా నేమ్ అనే పారామీటర్ గెట్ ప్రాసెస్ కి పాస్ చేయకుండా యు నీడ్ టు ఫిల్టర్ ద అవుట్పుట్ ఫర్ పర్టికులర్ ప్రాసెస్. We already discussed the same concept for get services as well. So try it out now. I am giving you 5 minutes. Can you repeat the question, Mani? Get process కి నేమ్ అనే పారామీటర్ వాడకుండా ఆ DWM అనే ప్రాసెస్ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి. When I execute the specific commandlet or specific set of commandlets. కూడా కొంచెం క్లారిటీ రాలేదు. నేమ్ వాడకుండా ఈ JWM కి ప్రింట్ అవ్వాలి. Exactly. సింపుల్ లాజిక్. గెట్ ప్రాసెస్ అంటే మీకు గెట్ ప్రాసెస్ అంటే అన్ని ప్రాసెస్ లో డిస్ప్లే అవుతున్నాయా లేదా? అవుతాయి. అవునా? ఎగ్జిక్యూట్ చేసి చెప్తాను ఎలా అచీవ్ చేయాలని. గెట్ ప్రాసెస్ అని ఎగ్జిక్యూట్ చేయి. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, మొత్తం అన్ని ప్రాసెస్ వస్తున్నాయి. అలా కాకుండా నీకు పర్టికులర్ ప్రాసెస్ మాత్రమే కావాలి. అవునా? సో అప్పుడు ఏం చేస్తావు, గెట్ ప్రాసెస్ కి నేమ్ పాస్ చేసి పర్టికులర్ ప్రాసెస్ ఇస్తావు. సో అలా గెట్ ప్రాసెస్ కి నేమ్ పాస్ చేసి పర్టికులర్ పారామీటర్ ఇవ్వకుండా నాకు పర్టికులర్ ప్రాసెస్ మాత్రమే రావాలి అంటే ఎలా డీల్ చేయాలి? ఎగ్జాక్ట్లీ ద వే దట్ యు ఆర్ డీలింగ్ నౌ. యు నీడ్ టు డీల్ విత్ వేర్ ఆబ్జెక్ట్. కండిషన్ మనం వేర్ ఆబ్జెక్ట్ తో రాసుకోవాలి. ప్రొసీడ్. Guys, you need to work as a team. Where object contains ఉంటుందా? You can use Google, you can use help, you can use online help, anything. Try it out. ఇంకా షార్టెస్ట్ వే కావాలి అంటే మొన్న ట్రాన్స్క్రిప్ట్ సేవ్ చేసుకున్నారు, ఆ ట్రాన్స్క్రిప్ట్ లో ఉంటాయి కదా, లుక్ ఎట్ అవుట్. ఇది కరెక్టేనా? లేకపోతే ఇక్కడ ఇది హార్ట్ ఎట్లా కరెక్ట్?
కండిషన్ తీసిన ఇష్యూ ఇఫ్ కండిషన్ తీసేసి జస్ట్ ఆ పీస్ ఆఫ్ ది కోడ్ ఎగ్జిక్యూట్ చేయి. ఇప్పుడు ఇందాక నువ్వు రాసిన దానిలోనే రైట్ ఒక్కదాన్ని ఎగ్జిక్యూట్ చేయి. ఏమంటుంది? అలా క్లియర్ నా? నేమ్ వాడాం కదా మనీ, అక్కడ నేమ్ వాడాం కదా, నేమ్ వాడొద్దన్నావు కదా నువ్వు. అవును, నేను నేమ్ ని గెట్ ప్రాసెస్ కి వాడొద్దన్నాను. అవును, ఇప్పుడు గెట్ ప్రాసెస్ కైనా పైపేసి మరి వాడావు కదా ఇది ఇప్పుడు. అవును సునీల్, ఇన్ఫర్మేషన్ ని గెట్ ప్రాసెస్ కి నేమ్ అనే పారామీటర్ పాస్ చేసి వాడడం వేరు, పైప్ చేసి వాడడం వేరు. అంటే మీరు బేసికలీ ఇది కావాలంటే గెట్ ప్రాసెస్ అని చెప్పి దానికి ఒక పారామీటర్ ఇచ్చి తెచ్చేస్తున్నారు. కానీ when you are in the requirement of implementing and passing on the parameters or passing on the output to a different functionality or a different module in the current session of the PowerShell session, then you won't be able to get the output or you won't be able to pass on the information from the basic commandlet which you used, like get process. వేరే ఆబ్జెక్ట్ తోనే డీల్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు, ఎందుకంటే అక్కడ మీరు డీల్ చేయాల్సిన ఆబ్జెక్ట్ తో, నాట్ పారామీటర్ తో. సో ఇది ఇది another way of achievement. Another way of achieving the thing, same requirement. అంటే మల్టిపుల్ వేస్ లో అచీవ్ చేయొచ్చు. అది ఒక వే, ఇది ఒక వే, అది నా ఉద్దేశం. సో డిఫరెంట్ వే చూపించడం. అయితే ఇక్కడ నేను నేమ్ అనే పారామీటర్ ని గెట్ ప్రాసెస్ కి వాడలేదు, వేరే ఆబ్జెక్ట్ కి వాడాను. వేరే ఆబ్జెక్ట్ లో పారామీటర్ కూడా అది ఏంటి, అది ప్రాపర్టీ కింద వాడాను, పారామీటర్ కింద వాడాల. అక్కడ ఇక్కడ ప్రాపర్టీ, అక్కడ పారామీటర్. బేసికల్ గా ప్రాపర్టీ అనేది కూడా ఒక కమాండ్లెట్ కి, ఒక కమాండ్లెట్ యొక్క అవుట్పుట్ కి ఒక వాల్యూ కానీ ఒక డేటా కానీ అవుట్పుట్ కింద ప్రింట్ అవ్వాలి అంటే ఆ కమాండ్లెట్ రాసినప్పుడు ఆ ప్రాపర్టీని ఒక పారామీటర్ కింద డిఫైన్ చేయాలి బేసికల్ గా. మనం ఇంకా డీప్ అండ్ ఎక్స్ట్రా డిస్కషన్కి వెళ్ళేటప్పుడు మీకు ఈ డిఫరెన్సెస్ అన్నీ అర్థమవుతాయి. ప్రస్తుతానికి అయితే ఇది వన్ వే ఆఫ్ అచీవింగ్ ద సేమ్ రిక్వైర్మెంట్ which we have utilized, which we have achieved the same in simple manner earlier. డాలర్ అండర్స్కోర్ సింబల్ ఉంది కదా, డాట్ జగన్ నీ క్వశ్చన్ అర్థం? వాయిస్ వినిపిస్తుందా? ఓకే. అదే డాలర్స్ అండర్ స్కోర్ సింబల్ ఏదో ఉంది కదా అక్కడ వేరే ఆబ్జెక్ట్ తర్వాత, దాన్ని అంటే మనం ఈ సింటాక్స్ లో కొంచెం ఇప్పుడు చెప్పవా? వేరే ఆబ్జెక్ట్ వరకు అర్థమైంది, తర్వాత వేరే ఆబ్జెక్ట్ దగ్గర చెప్తాను. వేరే ఆబ్జెక్ట్ దగ్గర డాలర్ అండర్ స్కోర్ అని ఎందుకు ఇస్తున్నాం అంటే, ఎప్పుడు అయినా సరే ఈ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్, ఈ కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ లో డాలర్ అండర్ స్కోర్ ఇచ్చారంటే కరెంట్ డేటా అయితే కరెంట్ అవుట్పుట్ అంటే గెట్ ప్రాసెస్ యొక్క అవుట్పుట్ అని అర్థం. గెట్ ప్రాసెస్ యొక్క అవుట్పుట్ లో నేమ్ అనే దాన్ని ఫిల్టర్ చేసుకో, ఆ నేమ్ అనేది ఎక్కడైతే ఈక్వల్ గా అవుతుందో అప్పుడు తీసుకురా అని చెప్తారు. డాలర్ అండర్ స్కోర్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్, ద కరెంట్ అవుట్పుట్ అంటే ద అవుట్పుట్ దట్ ఈస్ జనరేటెడ్ బై ఎగ్జిక్యూటింగ్ ద గెట్ ప్రాసెస్ కమాండ్లెట్. అంటే బేసికల్ గా గెట్ ప్రాసెస్ దగ్గర నేమ్ అని ఒక పారామీటర్ పాస్ చేసి ఆ వాల్యూ ఇస్తే మీకు డేటా వస్తుంది కదా, దానికి బ్యాక్గ్రౌండ్ లాజిక్ ఇది.
అంటే ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీరు పవర్షెల్ బాగా తెలుసని అడిగితే ఇలా క్వశ్చన్ చేయొచ్చు. అంటే గెట్ ప్రాసెస్ కి నేమ్ అనే పారామీటర్ పాస్ చేస్తే నాకు వాల్యూ వస్తుంది, దాని ఇంటర్నల్ ఫంక్షనాలిటీ నువ్వు రాయగలవా అని అడిగితే ఈ లాజిక్ రాయండి సరిపోతుంది. ద క్వశ్చన్ ఈస్ క్లియర్. గెట్ ప్రాసెస్ కి నేమ్ అనే పారామీటర్ పాస్ చేస్తే ఆ నేమ్ అనే పారామీటర్ ప్రాసెస్ ఉంటే కనుక దాని డేటా వస్తుంది. ఇది ఓకే, ఇది అవుట్ లైన్. కానీ దీన్ని అచీవ్ చేయడానికి బ్యాక్ ఎండ్ లో పవర్షెల్ లాజిక్ ఏం రాసుంటారు, లేదా పవర్షెల్ కి బ్యాక్ ఎండ్ లో కోడ్ ఏం రాస్తుంటారు, ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ రావడానికి బ్యాక్ ఎండ్ లో వెనకాల ఏ విధంగా రాశారని అడిగితే కనుక మీరు సింప్లీ కెన్ రైట్ లైక్ దిస్ బై యూజింగ్ ద వేర్ ఆబ్జెక్ట్ and passing it as a pipe symbol and passing it as a pipe commandlet for the get process will be getting the code has been written like this అంటే సరిపోతుంది. Hope all of you clear. I mean నేను సెషన్ లో మిమ్మల్ని దగ్గర 10 సార్లు 15 సార్లు అడుగుతాను హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్ అని. ఎందుకు అడుగుతున్నాను అంటే ఇవన్నీ వెరీ బేసిక్ స్టెప్స్, ఇవి బాగా తెలిస్తేనే యూ విల్ బి ఏబుల్ టు రైట్ ది స్క్రిప్ట్స్, అందుకని చెప్పి అడుగుతున్నాను. ఎస్ మనీ.